డిసెంబర్ 9 నుంచి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. సభ ముందు కులగణన వివరాలు తీసుకురానుంది సర్కార్. ఏడాదిలో చేసిన కార్యక్రమాలపై చర్చించనుంది. అదే రోజు సెక్రటేరియట్లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అసెంబ్లీ సెషన్లోపే మంత్రివర్గ విస్తరణ చేపట్టే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. డిసెంబర్ 9వ తేదీ నుంచి ఈ సెషన్ నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వారం నుంచి 10 రోజుల పాటు ఈ సెషన్స్ నిర్వహించనున్నట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం. డిసెంబర్ 9న మొదటి రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభించి గంటలోనే వాయిదా వేయనున్నారు. ఆ తర్వాత సెక్రటేరియట్ లోపల 1,00,000 మందితో తెలంగాణ తల్లి విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. అసెంబ్లీ సమావేశాల్లోపే రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ కూడా చేపట్టనున్నట్లు ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల తర్వాత కేబినెట్ విస్తరణ ఉంటుందని గతంలో చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ నెల 23న 2 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత కేబినెట్లోకి కొత్త మంత్రులను తీసుకోనున్నారు. ప్రస్తుతం సీఎంతో కలిపి 11 మంది మంత్రులు ఉన్నారు. ఇంకో 6గురిని మంత్రులుగా తీసుకునేందుకు ఛాన్స్ ఉంది. ప్రభుత్వం ఏర్పడి వచ్చే డిసెంబర్ 7 నాటికి ఏడాది కావస్తున్నందున ఆలోపే మంత్రివర్గ విస్తరణ పూర్తి చేయనున్నట్లు సమాచారం. ఏడాది పాలన పూర్తయ్యేలోపు ఆసరా పెన్షన్ల పెంపు, రైతు భరోసా పథకాలు మొదలుపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం కులగణన సర్వే వివరాలను ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. అప్పటికే కులగణన సర్వే పూర్తయి నివేదిక రావడంతో పాటు బీసీ డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ కూడా ఇచ్చే అవకాశం ఉండడంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల పెంపును కూడా అసెంబ్లీలోనే వెల్లడించేలా ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. మరోవైపు రికార్డ్స్ ఆఫ్ రైట్స్ ROR 2024 బిల్లును అసెంబ్లీ ఆమోదించనుంది. హైడ్రా, ORR దగ్గరలోని గ్రామాలు ఆయా మున్సిపాలిటీలో విలీనం వంటి వాటిపై అసెంబ్లీలో చర్చించి ఆమోదించనున్నారు. ఇప్పటికే వీటికి ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. ప్రజా విజయోత్సవ కార్యక్రమాలను నిర్వహిస్తున్న ప్రభుత్వం ఏడాదిలో చేసిన పనులన్నింటినీ కూడా అసెంబ్లీలో ప్రకటించి చర్చించనుంది.